ముడేశ్వరం నుంచి ధర్మస్థలకు వెళ్తున్నాము. కాదు మందిర్ ఒక గుండు ఉంది, మనం పిలిచేది 10 గుండుల్ని. వాడు మిస్ అయిపోయినాడు, పిల్లరా. గుండు సుర్రని ఉందా, గుండు బాగుంది రే. బ్రేక్ అట్లే జామ్ అయితేనే ఉంది అనమాట. లాస్ట్కి ఇక్కడ దొరికింది గైస్, చూడండి గైస్ వ్యూ. ఓకే, హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఇప్పుడైతే మనం ముడేశ్వరం నుంచి ధర్మస్థలకు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ధర్మస్థల ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. మనకి ఒక 4 అవర్స్ చూపిస్తుంది గైస్. సో చూడండి వెదర్ చూడండి ఎట్లా ఉందో, ఫుల్ వర్షమే గైస్ ఈరోజు కూడా. ఇంకా ఈరోజు కూడా ఫుల్ తట్టుకునే వెళ్ళాల్సి వస్తుందేమో. ఒకవేళ వర్షం పడితే నేనైతే మోటో లాగింగ్ చేసేదానికి అయ్యలే గైస్, ఎలా అంటే వాటర్ ప్రూఫ్ కాదన్నది ఇది కేసు. సో దానివల్ల ఏం చేస్తానంటే అయ్యంతా ట్రై చేస్తాను చేసేదానికి మోటో లాగింగ్, కాలేదంటే ఇంకేమన్నా డైరెక్ట్గా అక్కడ వెళ్ళే వ్లాగ్ చేయాల్సి వస్తుంది. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడండి. ఇప్పుడు వెళ్తాము ఇక్కడ నుంచి ఇంకొక 200 కిలోమీటర్స్ అన్నాం కదా. వెళ్ళే దారిలో ఏదైనా మంచి ప్లేస్ కనపడేస్తే ఒక స్టాప్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ అని చూపిస్తుంది. ఇంకా మేము అక్కడ స్టాప్ చేసుకొని వెళ్ళే లోపల 5 అవర్స్ పట్టిపోతుంది, 6 అవర్స్ పట్టిపోతుంది. ఎలా అంటే ఘాట్ సెక్షన్ చాలా ఉండేది. ఇప్పుడు ఒకే స్ట్రెచ్ అయితే ఈజీగా ఒక 2 అవర్స్లో 2.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఇది ఘాట్ సెక్షన్ కదా, కొంచెం మెల్లిగానే వెళ్ళాలి. అది వేరే వర్షం పడుతుంది, సో కొంచెం నిదానంగానే వెళ్ళాల్సి వస్తుంది. రూమ్స్ అంతా దొరుకుతుంది. ఫుడ్ కొంచెం అలా ఇలా ఉంటుంది. ఫుడ్ ఏమంతా ఏం బాగాలే, పర్వాలే, ఒక రేంజ్కి ఏదో ఉన్నట్టుగా ఉంది. తినాలనే తిన్నాము. సో నిన్న అయితే చాలానే 15 అవర్స్ జర్నీ అంటే చాలా కష్టమైపోయింది గైస్. యాక్చువల్లీ చెప్పాం కదా, సో హాస్పిటల్ నిలుపున్నాము, ఇంకా అక్కడక్కడ ఫుల్ నిలుపుకొని తోలుకొచ్చే లోపల టైర్డ్ అయిపోయినాము. నైట్ వచ్చేసి వచ్చిన తక్షణమే 6 గంటలకేమో రీచ్ అయింది. వచ్చి దర్శనం చేసుకొని వచ్చి పడుకొని పొద్దునే లేచి కొంచెంసేపు వెళ్ళి బీచ్లో అంతా ఆడుకొనేసి ఫుల్ అదంతా సపరేట్గా వ్లాగే చేసినాను, ముడేశ్వరం వ్లాగు. సో వెళ్ళి చూడండి ఎవరైనా చూడలేదంటే. ఏదైనా మంచి లొకేషన్స్ కనపడిస్తే నేనైతే పెడతాను. చూడండి ఇదైతే ఎంట్రన్స్ అనమాట. వీడు రాంగ్ రూట్లో వస్తున్నాడు. చూడండి గైస్ క్లైమేట్ ఎట్లుందో ఈ రోజంతా. ఇంకా ఇప్పుడు వర్షం పడితే అంటూ మళ్ళా తడిచిపోతాం. ఈ వర్షంలో తోలేకే ఒక మారి గైస్, ఫుల్ చేయంతా ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా షూస్ వేరే వేసుకున్నామా, లోపల అంతా ఒకసారి జోములు పట్టినట్టుగా అయిపోతుంది. రైడ్ అంటూ వేరే లెవెల్కి ఉంది గైస్. రైడ్ చేసేదానికి మటు చాలానే బాగుంది. సో ఇంకా ముందర ఏదైనా మంచి లొకేషన్స్ కనపడితే మీకు నేను చూపిస్తాను గైస్. నిన్నైతే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, రిస్ట్ పెయిన్ అన్ని పెయిన్లు వచ్చేసింది. నిన్న R15 తోలినాను కదా, స్పోర్ట్స్ బైక్. అది కొంచెము బెండ్ అయి తోలలా, ఫుల్ పెయిన్స్ అనుకోండి. ఎలా అంటే మనకి స్పోర్ట్స్ బైక్ అలవాట్లే, మనది ఏమన్నా రాయల్ ఎన్ఫీల్డ్ నేకెడ్ కదా. సో అదైతే కూర్చొని ఈజీగా తోలుతూ ఉంటుంది ఇన్ని రోజులు. నేను సడన్గా నిన్న R15 తోలే లోపల అంత దూరము 400 కిలోమీటర్స్ ఫుల్ ఇట్లా బెండ్ అయి తోలుతాం కదా, ఫుల్ రిస్ట్ అంతా చాలా నొప్పి వచ్చేసింది గైస్. రిస్ట్, బ్యాక్, నెక్ అంతా. హెల్మెట్ వేరే వెయిట్ ఉందా, ఇంకా దాంతోపాటు గోప్రో, ఇంకా అయిపోయే పని చెప్పాలా. ఫుల్ చాలా పెయిన్స్ అనుకోండి. వచ్చి తినేసి అట్లా కళ్ళు మూసిన అలాగే నిద్రపోతున్నాం గైస్. ఏం కాదు ఏం కాదు ఏం కాదు. ఏదో కప్పు ఎక్కడినట్టుగా చేస్తాడు. బండి తోలలేకుండా పిచ్చోడు అయిపోయింది నా శరత్. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధేసింది. రైడర్ శరత్ పిచ్చోడు అయిపోయినాడు ఏళ్ళు కట్టే లోపల. వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి మనం వ్యూ మంచిగా కనపడేస్తారు. చూడండి ఫొటోస్ అంతా తీసుకుంటాను. ఫుల్ ఎంజాయ్ పండుగ. అక్కడ చూడండి గైస్ పొగలు, వాటర్ ఫాల్స్ కూడా పోతా ఉంది. ఫుల్ జాలి. పోదామా? వ్యూ పాయింట్ గైస్ ఇది. ఇప్పుడు మనం ఇలా వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్తే కిందకి వెళ్ళాలి. అక్కడ చూడండి ఎట్లా కనపడిస్తుంది మొబైల్. పెరికేస్తుందిరా, వద్దురా. ఆల్రెడీ ఒక చెయ్యి డ్యామేజ్ అయింది, ఇంకొక చెయ్యి డ్యామేజ్ చేసుకోవద్దు. ఏమో చేస్తాడు. తలకాయ గోరుకుంటుంది, తలకాయ గోక్కుంటుంది. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్.
చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళిపో. గైస్ క్రేజీగా ఉంది గైస్. ఇక్కడ చూడండి గైస్, వ్యూ చూడండి గైస్. యాక్చువల్లీ మనం వీడియోలో చూసేదానికైనా డైరెక్ట్గా వచ్చేసినారంటే మీకు వేరే లెవెల్కి ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. ఇంకా బైకింగ్లో అంటే ఫుల్ అడ్వెంచరస్. బైక్లో వచ్చినారు అనుకోండి, మీరు ఎక్కడ కావాలని అక్కడ నిలపచ్చు, ఎంతసేపు కావాలని అంతసేపు చూసుకోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. గ్రూప్ ప్లస్ ఇట్లాంటి రోజులు చాలా జాగ్రత్తగా వెళ్ళాలా. చూడండి నీళ్ళు వెళ్తూ ఉంటుందా, ఈ ఫుల్ రోడ్ మీద అట్లే వెళ్ళి పాచి పడిపోయి ఉంటుంది. సో మీరు కొంచెం స్కిడ్ అయినా కూడా అంతే గైస్, పన్నరే బాక్స్ ఏమలాగా ఫుల్ డ్యామేజ్. సో మరవంతే బీచ్ అంట ఇది. ఏ ముందో చూడండి గైస్, ఇట్లా బీచ్ సైడ్ తోలేకుంటే వేరే లెవెల్ ఫీల్. ఇప్పుడైతే మనం ఉడిపి దాటుకొని మంగళూరు సైడ్ వెళ్తున్నాము. పెట్రోల్ లేదు గైస్, ఫ్యూల్ వేయించుకున్నాము. యాక్చువల్లీ బ్రేక్ ఆయిల్ ఖాళీ అయిపోయింది, అది ఫుల్ బ్రేక్ పడతానే. సో బ్రేక్ ఆయిల్ తీసుకుని పోయింది షరత్. సో ఆడుంటే బ్రేక్ ఆయిల్ వేసుకొని వెళ్ళేదే. చాలా రిస్క్ అయిపోతుంది. బ్రేక్ ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ అట్లే తోలుకొచ్చినాను. బ్రేక్ అట్లే జామ్ అయితేనే ఉందన్నమాట. సో ఇప్పుడు ఆయిల్ వేయించుకొని వెళ్ళేదే. ఇది హలో లేదంట, ముందు ఎక్కడైనా మెకానిక్ షాప్ వేయించుకోవాలి. అది బ్రేక్ ಆಗಿರೋದೇ 40 ml, ಹಾಫ್ ಲೀಟರ್ తీసుకున్నాను. అదే గైస్, ముందు ఏదైనా గ్యారేజ్ ఉంటే ఆయిల్ వేసుకొని వెళ్ళాలా. सेंटर स्टैंड आप एक बार चला कर देखो भैया. గైస్ ఇప్పుడు మనం ప్రెసెంట్ మంగళూరులో ఉన్నాం గైస్. ఇంకా ఇక్కడ నుంచి మనకి ధర్మస్థల ఒక 80 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో ఇంకా బ్రేక్ ఏం రెడీనే కాలేదు గైస్, అట్లే ఫుల్ స్ట్రక్ అవుతుంది. ఏమో తెలుస్తలే. ముందు ఈరోజు సండే కదా, ఎక్కడ షాప్స్ లేదు. ఎవరైనా వేరే చోట్ల చూపిద్దామన్నా, ఇంకా అలాగే వెళ్తాను. ఫ్రెండ్ బ్రేక్ యూజ్ చేసుకుంటా, చూద్దాం ఏమవుతుందో అనేసి. ఇలా ఇంకా అలా చూడండి గైస్ మంగళూరు ఎట్లా ఉందో. ఫుల్ ఉడిపి సైడ్ ఫుల్ వర్షం గైస్, అందుకే ఏమీ నేను వీడియో రికార్డ్ చేయలేకపోయినాను. ఇది నా కేసు వాటర్ ప్రూఫ్ కాదు కదా, సో దానివల్ల నేను వీడియో తీసేకంతా పోలేదు. అలాంటే మళ్ళీ వాటర్ పోయిందంటే ఫుల్ గోప్రోనే పోయిస్తుంది. సో దానికే నేను వీడియో అయితే ఎక్కువగా తీయలేదు అటు సైడ్ అంతా. ఇప్పుడు తగ్గింది చూడండి, ఇప్పుడు ఇక్కడ కూడా పడినట్టుగా ఉంది. ఇంకొంచెంసేపు అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యేట్టుగా ఉంది గైస్. సో అయింది విన్నే వెళ్ళిపోతే చాలు. ఈ క్లైమేటే ఉన్నా చాలు గైస్, వెళ్ళిపోతాము. వర్షం పడిందంటే చాలా కష్టమవుతుంది అనమాట గైస్. ఇదైతే ధర్మస్థల ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు ధర్మస్థలకి అయితే రీచ్ అయిపోయినాం గైస్. ఇక్కడ కూడా వర్షం పడతామని చూడండి ఎట్లు తడిచినాము. ఇది చూడండి వీడు కవర్ గుండు. ఇప్పుడు వాడు హరీష్ గడు గుండు కొట్టిస్తున్నాడు. ఫుల్ ఫన్ చేద్దాం రండి. అది చూడండి గుండు. యాల్ క్యాప్ అట్లే బాగుండవు రారా రే. అరే ఇక్కడ చూడు, పైన చూడు ఒక్కితా. గిర్చో ఏ ಅವನಿನ ಬಂದಿಲ್ಲಲ್ಲ ಯಾರ ಮಾಡು. ಲೆಟ್ಸ್ ಗೋ ಏಯ್ ಗುಂಡು ಯಾರ್ರಾ అందరూ తిరిగి మళ్ళీ చూస్తున్నారు గుండు కొట్టాలంతా. అయ్యో అయ్యో మందిర కాదు, మందిర ఒక గుండు ఉంది, మనం పిలిచేది 10 గుండుల్ని. గైస్ ఇప్పుడైతే కోనేటికి పోతున్నాము. ఆ కోనేటి పేరు వచ్చేసి నేత్రావతి అనమాట. సో ముందర వెళ్ళి వర్షం ఇప్పుడు దించి చూడండి గైస్, ఇంకా కూడా వర్షం పడుతూనే ఉండే. సో వెళ్ళేసి స్నానం చేసేసుకొని దాని తర్వాత దర్శనానికి వెళ్తాము. అందరూ ఇడే చూస్తున్నారు.
ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. గైస్ ఇప్పుడు నేత్రావతికి అయితే వచ్చినాము. ఇక్కడ స్నానం చేసుకొని దాని తర్వాత గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. అదే పదరా రారా పదరా పిల్లరా వాడిని. ఆడాడో మిస్ అయిపోయినాడు. పదరా వాడు మిస్ అయిపోయినాడు పిల్లరా. యార్రా వాడు కనపడిస్తాలే. గుండుని పిల్లరా రే. యార్రా పోయావాడు రే గుండు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. వెళ్ళిపో. గైస్ ఇదే ధర్మస్థల గైస్. ఇది వచ్చేసి జైన్ టెంపుల్ అనమాట. సో వెళ్ళేసి దర్శనం చేసుకొని వద్దాము. ఎంట్రన్స్ చూడండి ఎట్లుందో. ఈరోజు రష్ తక్కువ ఉంటుంది అనుకుంటాను, చూద్దాం. ఓ అరే ఫుల్ పంచ్ అంతా కట్టుకొని హ్యాండ్సమ్ బాయ్. హ్యాండ్సమ్ బాయ్ కాదరా నువ్వు, గుండు బాయ్. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. అడు చెప్పు బ్రో ఏమన్నా ఆడ చూసి ఎట్లు గుండు కొట్టినావు అనేసి చెప్పు బ్రో. నీ పేరేమి? యావరు బ్రో? విచ్ 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 యావరు నిన్ను? ఆడ చూసి చెప్పు బ్రో, నన్ను కాదు. గుండు ఏ పనులు తోమలేదా బ్రో? చూడు బ్రో కనపడిస్తలేదా వాడు? కనపడిస్తాడా అందగాడా? నీ పేరేమ్రా? ಮೇಷ್ನಾ ಇಲ್ಲಿ ಏನು ಮಾಡ್ತಿದ್ಯಾ? ವೇಟ್ ಮಾಡ್ತಿದ್ಯಾ? ಅಲ್ಲಿ ನೋಡೋರ ಇದು ಹಾಯಲು ಎಲ್ಲಿ ತಿರ್ಗು. గుండు సుర్రనుందా? గుండు బాగుంది రే, బాగుంది గుండు. బ్రో చెప్పు బ్రో, ఏదైనా చెప్పు బ్రో, చెప్పు బ్రో. వెయిటింగ్ రూమ్ అనుకుంటాను. ఆ చిన్నపిల్లడు చూడు వింతగా చూస్తా ఉన్నాడు. ఎక్స్ప్రెషన్ ఎవడ్రా వీళ్ళంతా? గుండు బ్రో బాగుండవా గుండు బ్రో అనేసా? జింగి